ఎవరిని? ప్రశ్నారావణ్ణి పిఠాపురంలో పెడితే పిఠాపురం కోర్టు వారు అబ్బే ఈ కేసు అరెస్ట్ చేసేది కాదు అని వదిలేశారు. ఈ కోర్టు వదిలేసిద్దా, ఇంకో కోర్టుకు వెళ్దామని చెప్పేసి అదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. తీసుకెళ్లి సత్వరంలో అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో పెట్టారు. వాళ్ళు కూడా అన్నారు అయ్యా ఈ కేసు ఏమీ లేదు తీసేయి అన్నారు. అయ్యారా ఆగలా, మళ్ళీ మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నంలో మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. మచిలీపట్నం మ్యాజిస్ట్రేట్ గారు కూడా అబ్బే దీనిలో కూడా ఏమీ లేదే, అసలు అరెస్ట్ చేసే పనే లేదు ఇచ్చేయమన్నారు. అక్కడికైనా బుద్ధి వచ్చిందా మీకు ప్రభుత్వానికి? రాలా. అక్కడి నుంచి నక్కబెల్లి తీసుకెళ్లారు, అక్కడ ప్రొడ్యూస్ చేశారు. అక్కడ కూడా బుద్ధి వచ్చిందా? అక్కడ కూడా అబ్బే ఇది అరెస్ట్ చేసే కేసు కాదు వదిలేయమన్నారు. అప్పుడు అసలు కేసే మార్చేశారు. 4 కోర్టులో పెడితే ఒక్క మ్యాజిస్ట్రేట్ కూడా మాకు రిమాండ్ ఇవ్వలేదు కాబట్టి సెక్షనే మార్చేద్దాం అన్నారు. అది అట్లా పెడదాం. ఈ 4 పోలీస్ స్టేషన్లు ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా ఉన్నటువంటి రావణ్ణి దాడి చేసి కొట్టాలి చంపాలి అని ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. ఈ ధర్మమేనా, న్యాయమేనా? ఇలాంటి సమయంలో మేము కూర్చోవాలి. మా పార్టీ కాదని, ఆయన మా పార్టీ కాదు, ఆయన ఒక యూట్యూబరు. ఇలాంటి అన్యాయం అక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా, నోరు మూసు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. మా పార్టీ కాకపోయినా, మా భావాజాలం కాకపోయినా ఇది తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని మీద చాలా మంది రకరకాలుగా విమర్శించేవాళ్ళు విమర్శించవచ్చు, నేను కాదన్ను. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యకాండ చట్ట వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్లు మూసుకొని చూస్తూ ఊరుకోదు. వి విల్ సపోర్ట్ ద అక్యూజ్డ్. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామనేది కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతేకాదు ఏమండి, చివరికి ఏం చేశారండి? ప్రశ్నారావణ్ణి, ఆయన పేరు ప్రశ్నారావణ్ కాదు వాస్తవంగా, ఆయన పేరు బచ్చలకూరి జోసఫ్. ఆయన్ని ఈ 4 కోర్టుల్లో బెయిల్ ఇచ్చేసింది కాబట్టి అసలు సెక్షనే మార్చేద్దామన్నారు. ఏమి సెక్షన్ అది? దుంపదేగా. యుఏపిఏ అంట, అదేంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిస్ట్